రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ కల్కి 2898 దుమ్మురేపుతోంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమాతో ప్రభాస్ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు ఇప్పటికే కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. జూన్ 27న విడుదలైన కల్కి సినిమా ప్రభాస్ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలిచింది. ఈ సినిమాను థియేటర్స్ లో చూసిన ఆడియన్స్ రిపీటెడ్ గా చూస్తున్నారు. అలాగే ఇంకొంతమంది ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీలోకి ఇప్పట్లో రానట్టే అని తెలుస్తోంది. కల్కి 2898 భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమా కోసం వైజయంతి మూవీస్ 600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఇంత భారీ మొత్తంతో సినిమా తీసినప్పుడు భారీగా వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అందుకే సినిమా థియేటర్ లో ఎక్కువ రోజులు నడవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కల్కి సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి. ఒకవేళ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అయితే ఈ రెండు ఓటీటీల్లో రిలీజ్ అవుతుందని అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.